ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి మనస్సు కదులుతుంది. ఆఖరిసారి కదిలినప్పుడు మనసు గట్టిగా దేన్ని పట్టుకుందో దాన్ని స్మరిస్తుంది. ఆర్తచింత అని ఉంటుంది. ఆర్తచింత అంటే భార్య మీద, బిడ్డల మీద, ఆస్తి మీద, పొలాల మీద, ఐశ్వర్యం మీద, వీటి మీద ఉండిపోయిన భ్రాంతికి ఈశ్వరుడు ఏమంటాడంటే, నీకు సర్వోత్కృష్టమైన మనుష్య జన్మనిచ్చాను, నీ ఆఖరి తలపు దేని మీద ఉండిపోయింది? నువ్వెంత అశాశ్వతమో మిగిలిన అశాశ్వతమైన విషయాలు నీకు గుర్తున్నాయి. నీకు వాక్కునిచ్చాను, బుద్ధినిచ్చాను, గురువునిచ్చాను, శాస్త్రాన్నిచ్చాను, ఇవేవీ నీకు అక్కర్లేకపోయాయి. నువ్వు అశాశ్వతమైనవన్నీ పట్టుకున్నావు. ఈ పాటి దానికి నీకు మనుష్య జన్మ అక్కర్లేదు. ఒక కుక్కకి కూడా ఇది నా వీధి, ఈ ఇసుక దిబ్బ నా పాన్పు, ఇదంతా నాదే అన్న భావన ఉంటుందో. సందులో ఉన్న కుక్క వేరో సందులోంచి కుక్క వస్తే ఒప్పుకోదు, ఈ సందంతా నాదే అనుకుంటుంది.